రామ్ చరణ్‌కి వ్యక్తిగా 100% మార్కులు వేస్తారు అతన్ని తెలిసిన వారు ఎవరైనా. ప్రతి ఒక్కరూ మెగాస్టార్‌కు తగ్గ తనయుడు అని, సదా గ్రౌండెడ్‌గా ఉంటారు అని చెబుతూ ఉంటారు. నిర్మాతలు అంటే చాలా గౌరవంగా వ్యవహరిస్తారని చెబుతుంటారు. లేటెస్ట్‌గా టాలీవుడ్‌లో వినిపిస్తున్న ఓ ముచ్చట ఈ విషయాలను మరోసారి ధృవీకరిస్తుంది. 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇది. చాలా భారీ సినిమా. మరి అలాంటి సినిమాకి రామ్ చరణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకొని ఉంటారు? 100 కోట్లు తీసుకొని ఉంటారా? లేక అంతకన్నా ఎక్కువగా? ఇలాంటి చర్చలున్నాయి. అయితే మెగా హీరోలకు ఒక అలవాటు ఉంది. సినిమా పూర్తయితే తప్ప రెమ్యూనరేషన్ తీసుకోరు. పెద్దగా అడ్వాన్సులు తీసుకోరు. అందువల్ల చరణ్ కూడా ఈ సినిమా రెమ్యూనరేషన్ దాదాపు పిక్చర్ పూర్తయిన తర్వాతే ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. సినిమా నిర్మాణం చాలా ఆలస్యం కావడం, వివిధ కారణాల వల్ల విడుదల వాయిదా పడడం, వీటన్నిటి పట్ల నిర్మాణ వ్యయంతో పాటు పెట్టుబడిపై వడ్డీలు కూడా పెరగడం వంటివి జరిగాయి. ఇది అనివార్యం కూడా. ఈ నేపథ్యంలో ముందు అనుకున్న రెమ్యూనరేషన్‌ను చరణ్ బాగా తగ్గించుకున్నట్లు తెలుస్తుంది. చరణ్ మాత్రమే కాదు, దర్శకుడు శంకర్ అయితే చాలా తక్కువ రెమ్యూనరేషన్‌కి ఈ సినిమా చేసినట్లు తెలుస్తుంది. చరణ్ 65 కోట్లు, శంకర్ 35 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇది ఎవరూ ధృవీకరించరు. ఎందుకంటే డబ్బులు లెక్కల మీద ఎవరిని అభిప్రాయం చెప్పండి అని అడిగినా చెప్పరు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తోంది కనుక దీన్ని నమ్మాల్సి వస్తుంది. ఈ సినిమా రేంజ్‌కు 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ రేంజ్‌కు ఇది తక్కువ రెమ్యూనరేషన్ అనే చెప్పవచ్చు.